మహబూబ్నగర్ జిల్లా రైతులకు యూరియా కొరత మరో తలనొప్పిగా మారింది. పంటలకు అత్యవసరమైన యూరియాను ఎరువుల దుకాణదారులు బంగారంలా అమ్మేస్తున్నారు. 267 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బస్తాను ఏకంగా 400 రూపాయలకు విక్రయిస్తూ రైతులను ముంచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని అరుణోదయ ఫర్టిలైజర్ షాపు యజమాని యూరియా లారీని తెప్పించి షాపులో డంప్ చేయకుండా పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్దే నిలిపి డీబీటీ మిషన్లో నమోదు చేయకుండానే రైతుల ఆధార్ పాస్బుక్ తీసుకోకుండానే ఒక్కో బస్తాపై 133 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి యూరియా స్టాక్ను సీజ్ చేసి విచారణ చేపట్టారు. ఈ అక్రమ విక్రయాలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఎంత ఉండాలి మ్యాక్స్ మనకు 270 అంటే మస్తు అడిగే చాలు. ఇదికే రైతులు భంగం అయిపోతున్నాను. ఇట్లా మళ్ళీ నష్టం అంటే ఇట్లా నష్టం అయిపోతున్నాం మనం. ఇట్లా భంగం. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు బ్యాగ్? ఒక బ్యాగ్ 400. ప్రైవేట్ దాంట్లోనా? ప్రైవేట్ ఏంది టూ మచ్ సగానికి సగం దాని ఏది మన గవర్నమెంట్ తీసుకుపోయినట్టు అన్యాయం. ఇప్పుడు చాలా రైతులు చాలా ఇప్పుడు 10-20 బస్తాలు తీసుకుంటారు. ఎన్ని బాలే టూ మచ్ బాలే రైతు భక్తుడు అభ్యస్తున్నాక ఎవరు ఇదే ఊరు తిరుపతి పిల్ల కొత్తపల్లి మండలం సొసైటీలో 270 రూపాయలు యూరియా దొరకట్లేదు. బయట అమ్ముతున్నారు. 400 రూపాయలు అమ్ముతున్నారు యూరియా. ఏం చేయాలి? రైతులు ఎటు పోవాలి? 400 రూపాయలు అంతా బయట ఎట్లా కొనాలి? సొసైటీలో యూరియా రావట్లేదు. ఏంటి పరిస్థితి? ఏమైనా చేసుకోవాలన్నా రైతులు ఎట్లా? గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? మాకు ఏం అందియట్లేదు. ఇప్పుడు 400 రూపాయలు అమ్మితే బయట ఎట్లా కొనాలి రైతులు? సొసైటీలో ఒక లారీ వస్తే మంచిగా 2 పంపిస్తారు. 270 రూపాయలు యూరియా దొరకట్లేదు. అసలు ఇంత షార్టేజ్ చేస్తే ఏం చేయాలి పరిస్థితి? రైతుల పరిస్థితి అసలు ఎట్లా? రైతులు సొసైటీ సంబంధమా ప్రైవేట్ సొసైటీకి సంబంధమా లేకపోతే ప్రైవేట్ సంబంధమా? ఇది వచ్చి లారీ దింపుతున్నారు. 400 రూపాయల దాకా అమ్ముతున్నాడు యూరియా. అడుగుతాయి బయట ఏంది ఇది పరిస్థితి? మా రైతులు ఎట్లా పోవాలి? ఏం చేయాలి? 4 లక్షలు పెట్టి వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు 400 రూపాయలు కొనాలంటే ఎట్లా కొంటారు రైతులు? ఒక సంచి 400 రూపాయలు వచ్చేస్తుంది. సొసైటీలో 270 రూపాయలకు యూరియా దొరకట్లేదు. షార్టేజ్ అయిపోయింది యూరియా. ఏం చేయాలి పరిస్థితి?